హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ యాంకర్ సంతోష్. మొన్న 5th రిలీజ్ అవ్వాల్సిన అఖండ 2 పోస్ట్ పోన్ అయ్యి ఈ మంత్ 12th రిలీజ్ కాబోతుంది. దానికి టికెట్స్ తీసుకున్న జనాలందరూ చాలా ఎగ్జైట్మెంట్తో మా బాలయ్య బాబు బోయపాటి ఇలా అస్సలు తగ్గేదే లేదంటూ జనాలు అయితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఈ టాపిక్ మీద మాట్లాడడానికి మన ముందుకు వచ్చేసారు దాసరి విజ్ఞాన్ గారు. హాయ్ అన్నయ్య. అఖండ 2 ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండబోతుందన్న? నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా, ఆలస్యం ఎప్పుడైనా సరే కలిసి వస్తుంది. అంటే ఇలాంటి సినిమాలకి ప్రతి ఒక్కరికి కాదు. అంటే రీజన్ కూడా చెప్తా విను. మన తెలుగు వాళ్ళల్లో ఉన్న క్యూరియాసిటీ రెగ్యులర్గా చెప్పేదే, అదేదో వచ్చిందంట అంటే వచ్చిందిలే అనుకుంటారు. రావాల్సింది రాలేదట అంటే చాలా అమ్మో రాలేదా, ఎందుకు రాలేదు, ఎప్పుడు వస్తుంది, ఈ క్యూరియాసిటీ ఉంటుంది. అది అఖండ 2కి బాగా పనికి వచ్చింది. గతంలో పుష్పకి వర్కౌట్ అయింది. అలాగే ఎన్నో ఇబ్బందులు పడి సాంకేతికత కొంచెం అటయ్యి ఇటయ్యి, కన్నప్ప కూడా అంతేగా పోస్ట్పోన్ అయ్యేసరికి క్యూరియస్ బాగా పెరిగిపోయింది. దాంట్లో జనాలందరూ మాట్లాడుకోవడం అలా సినిమాలన్నీ. పుష్ప అయితే 1800 కోట్లు, ఇప్పుడు అఖండ కూడా 1000 కోట్లు తీస్తుంది చూడు. నిన్న వారం 10 రోజుల నుంచి ఇండిగోని మర్చిపోయాం, వాతావరణాన్ని మర్చిపోయాం, జపాన్లో భూకంపం వచ్చినా మర్చిపోయాం. ఎక్కడ చూడు అఖండ ఎప్పుడు వస్తుంది, లైన్ క్లియర్ అయిందా, ఇంకెంత బాకీ ఉన్నారంట, అసలు వాళ్ళు ఏమంటున్నారు వీళ్ళేమంటున్నారు, నెక్స్ట్ ఎక్కడెక్కడ మీటింగ్లు పెట్టారు, ఇవే చర్చ. యూనిట్ వాళ్ళు ఆల్రెడీ 5th రిలీజ్ అనుకున్నప్పుడే ఆ ముందే ప్రమోషన్స్ అన్నీ చేసుకున్నారు. బాలయ్య హిందీలో ఓన్ డబ్బింగ్ చెప్పాడు. అంటే అది స్ట్రైట్ రిలీజ్ లాగా ఇంచు చెప్పాలి అంటే. ఇది మనకి ఇప్పుడు దుల్కర్ సల్మాన్, ధనుష్ మన తెలుగులో ఎలా యాక్ట్ చేస్తున్నారు. అవును, అయినా వాళ్ళ గొంతులు వాళ్ళయో నాకు తెలియదు. బట్ బాలయ్య సొంత గొంతు ఇచ్చేసరికి ఏంటంటే దానికి అక్కడ ఒక క్రేజ్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఇటువైపు శివన్నతో చేసిన ప్రమోషన్ బాగా కలిసి వచ్చింది. ఆ రోజు వర్షం పడ్డా కూడా జనాలు ఎగబడి వచ్చారు. వీళ్ళు కనబడింది గంటే, కానీ అక్కడ హిట్. ప్రమోషన్ వైజే సినిమా పెద్దగా నిలబెట్టారు బాలయ్య, బోయపాటి అండ్ తమన్ కలిసి. ఇప్పుడు నిర్మాత పక్షంగా నిలబడాలి, ఆ నిర్మాతకు న్యాయం జరగాలి. మద్రాస్ హైకోర్టులో సెటిల్ అయిపోయింది. ఆ రాయలసీమ నుంచి ఎవడో డిస్ట్రిబ్యూటర్ వచ్చి కొంచెం ఇబ్బంది పెట్టాడు, వాడిది కూడా సెటిల్ అయిపోయింది. అండ్ ఇప్పుడే కరెక్ట్ టైం ఈ 12. అంటే అందరు ఎదురు చూశారు కదా, ఎదురు చూపులు పర్ఫెక్ట్గా వచ్చింది. నిన్న సినిమాకి దిష్టి పోయింది అన్నట్లుగా ఆ తలతో దిష్టి తీయడం అది బాలే ఉంది. అసలు ఆ థాట్ బోయపాటికే వస్తాయి, అది కూడా బాలయ్యని చూస్తేనే వస్తాయి ఇట్లాంటి ఐడియాలు. అండ్ ఇంకోటి ఆ సీన్ చూసి జనాల్లో ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరిగిపోయిందన్న. బోయపాటి మాకెప్పుడు తక్కువ చేయడు, బాలయ్య మూవీ అంటే బోయపాటి అసలు తక్కువ చేయడు అన్నట్టు జనాల్లో క్రేజ్ ఇంకా పెరిగిపోయింది. అండ్ వాళ్ళ అబ్బాయి కూడా దీంట్లో ఒక చిన్న క్యారెక్టర్ చేశాడని చెప్పడం. మళ్ళీ ఇప్పుడు హనుమాన్ సినిమాకి హనుమంతుడు ఎవరు అనేది ఒక టాక్. నెక్స్ట్ ఇదేంటి మొన్న మిరాయి వచ్చింది, రాముడికి ఎవరు చేశారు అనేది ఒక టాక్. కల్కి వచ్చినప్పుడు కృష్ణుడు ఎవరు చేశారు అనేది ఒక టాక్. ఇట్లాంటివి కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు అఖండలో శివుడు పాత్ర ఎవరు చేశారని అడుగుతున్నారు. అంటే టీజర్లో ఒక పాత్రలో శివుడు కనబడి అట్లా వెళ్ళిపోయాడు. ఆ క్యారెక్టర్ ఎవరు చేశారు, తమిళనాడు కన్నడను శివన్న చేశాడా, ఇట్లాంటి డౌట్లు. మళ్ళీ క్లైమాక్స్లో పార్ట్ 3కి సంబంధించిన అప్డేట్ ఉంటే పార్ట్ 3లకు కూడా ఏ ట్విస్ట్ ఏమి ఉంటుంది. ఇన్ని మాట్లాడుకుంటారు. ఒక సినిమా గురించి ఇంత మాట్లాడుకోవడం ఇదే మొదటిసారి చెప్పాలి అంటే. సో అది కూడా పోస్ట్పోన్ అయిన సినిమా గురించి. అండ్ ప్రీమియర్స్ పడ్డాయి నైట్ 9:30కి ఆల్మోస్ట్. ఈరోజు అంతా కూడా సిటీ అంతా అన్నీ ఫుల్ అయిపోయాయి. రేపు మార్నింగ్ నుంచే షోస్ అన్నీ ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్నీ ఫుల్ అయిపోయాయి. ఇప్పుడు బుక్ చేయాలంటే మెల్లిమెల్లిగా వదులుతున్నారు. చూస్తుంటే ఇంకా ఫుల్ అయిపోతున్నారు. ఇదొక రికార్డ్. అవును, బాలయ్య గత 10 సినిమాల రికార్డులు చూసుకుంటే అఖండ ప్రీ బిజినెస్ ఇది ఇంకా పెద్ద రికార్డ్. ఇది ఆల్మోస్ట్ 135 CR పొద్దునకే. ఇప్పటికి ఇంకెంత ఉందో తెలియదు. మార్నింగ్ ఎప్పుడు ప్రీమియర్స్ రిలీజ్ కాకముందు 600 టికెట్లు రిలీజ్ కాకముందే ఆ రికార్డ్. ఇప్పుడు 600 టికెట్లు ఎన్ని బుక్ అయ్యాయి అనేది రాత్రికి తెలుస్తుంది, ఈ రికార్డ్ ఏంటనేది. ఓకే, ఇదొక పెద్ద రికార్డు మళ్ళీ చెప్పాలి అంటే. సో ఆలస్యం కలిసి వచ్చింది అని చెప్పుకోవాలి అఖండకి. అంటే ఫ్యాన్స్కి కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి, ఒకవేళ మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుందేమో అనే క్వశ్చన్ మార్క్ కూడా ఉందన్న. దీనిపైన మీ అభిప్రాయం? ఎందుకు అవుతుంది, అన్ని లైన్లు క్లియర్. ఒకసారి కష్టం వచ్చింది అంటే మళ్ళీ ఏమీ రాకుండా అన్నీ చూసుకుంటాడు. దేన్ని వదిలేరు కదా. ప్రతి ఒక్కటి 360 degreesలో అన్నీ కన్ఫర్మ్ అయిన తర్వాతే ఉంది. అండ్ ఎవడో కోర్టులో కేసు వేసాడంట టికెట్ రేట్ల కోసం. సినిమాల మీద పడుతున్నా. నీకు ఒక విషయం చెప్తా చూడు, అన్ని రేట్లు పెరిగాయిగా, అలవాటు పడ్డావుగా.
సడన్గా ఉల్లిపాయ రేట్లు పెరిగినప్పుడు కూడా అలవాటు పడ్డావు, అడ్జస్ట్ అవుతున్నావు. పెట్రోల్ రేట్లు పెరిగాయి, అలవాటు అవుతున్నావు. బంగారం రేటు పెరిగింది, అలవాటు అవుతున్నావు. సినిమా టికెట్ రేటు కొంచెం పెరిగితే చాలు అది వచ్చి ధర్నా ఎందుకు చేస్తావు, కోర్టులో కేసులు ఎందుకు పెడతావు? అది ఆయన ప్రాపర్టీ అబ్బా, ఆయన ఇష్టం. ప్రొడ్యూసర్ ప్రాపర్టీ అది, ఒక ప్రైవేట్, అదేం గవర్నమెంట్ది కాదుగా సినిమా. గవర్నమెంట్ ప్రొడ్యూసర్లు, గవర్నమెంట్ డైరెక్టర్లు ఎంత ఇట్లా ప్రజలకు అందుబాటులో ఉండాలి అని చెప్పేసి. ఒక ప్రైవేట్ వ్యక్తి, ప్రైవేట్ వ్యాపారం, ప్రైవేట్ సంస్థలతో ఒప్పందం చేసి ప్రైవేట్గా రిలీజ్ చేసుకుంటున్నారు. థియేటర్లు కూడా గవర్నమెంటే కావు కదా. మరి ఏంటి ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? నీకు ఒక విషయం చెప్పనా, ఐస్ క్రీమ్ రేట్ ఎంత ఉంది చెప్పండి? తగ్గట్టు ఉంది. మనం 300, 500, 10-20 అక్కడ నుంచి థౌజండ్స్ దాకా థౌజండ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక మంచి ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్తే 3,000 అన్న అక్కడ పెట్టకుండా మనం లేవలేము. 100% తినేవి కూడా అంతేం ఉండవు, ఇంతింతే. దానికి ఇబ్బందులు లేవు. రోడ్డు మీద దొరికే పింట్ బీర్లు, 100 రూపాయల బీర్లు పబ్కి వెళ్ళి 850, 1050 పెట్టి కొంటున్నాను, దానికి ఇబ్బంది లేదు. అసలు దేనికి ఇబ్బంది? సినిమా టికెట్ రేటు అబ్బా ఓ 50 పెంచారంట, 100 పెంచారంటే మాత్రం మామూలుగా ఉండదు. అందరికి ఏందేందో పుణకాలు వచ్చేస్తాయి. కొంచెమన్నా మనుషుల్లో బిహేవ్ చేస్తే బెటర్. ఎవడెవడైతే వెళ్ళి కేసులు వేస్తున్నారో ఏంటి తలకాయలు ఉంటాయో ఉండవో తెలియదు, కానీ సరే ఇట్లాంటివన్నీ చెల్లవు. ఇట్స్ ఎ ప్రైవేట్ ప్రాపర్టీ. నీకు ఇంకా చెప్పాలి అంటే మనము విజువల్ వండర్ చూపిస్తేనే థియేటర్కి వస్తా అంటున్నాం కదా. ఇప్పుడు నార్మల్గా విజువల్ వండర్ తీయాలంటే ఇన్ని కోట్లు అవుతాయి. ఇన్ని కోట్లు అవుతే టికెట్ రేట్ కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు నిన్న కేసు వేసినోడికే మళ్ళీ చెప్తాను, గతంలో చాలా సందర్భాల్లో ఇది చెప్పా. నీకు జైంట్ వీల్ ఎక్కాలంటే మూసాపేటలో ఎక్కువ 50 మందే ఉంటుంది. వండర్లాకి వెళ్ళి ఎక్కాలంటే అక్కడ 2,000 ఉంటుంది. కానీ నీకు అడ్జస్ట్ అవుతున్నావు తెలుసు, నీ మైండ్కి వెళ్తావు, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఒక సినిమా టికెట్ ఇంకా నీకు ఒకటి చెప్పనా, బెనిఫిట్ షోలు లేకపోతే బ్లాక్లో కొనడానికి కూడా నీకు ఇబ్బంది లేదు. బెనిఫిట్ షో పెడితే ప్రాబ్లం మళ్ళీ. ఇట్లా ఉన్నారు చూడు మనుషులు. వీళ్ళని ఏం మార్చలేం, కానీ దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఎందుకు చెప్పారంటే మళ్ళీ ఆగిపోతుందేమో అంటే వాడు ఎవడో కేసు వేస్తే ఆకు ఒక్క కానీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నౌ సినిమా అనుకున్న టైంకి రిలీజ్ అవుతుంది, బంగారం రిలీజ్ అవుతుంది, ఫ్యాన్స్ అందరూ పండుగ చేసుకుంటారు, రాత్రికే టాప్ తెలిసిపోతుంది. ఆల్మోస్ట్ హిట్టే ఇప్పటివరకు ఉన్న సాంగ్స్ కూడా జనాల్లోకి అలా వెళ్ళిపోయాయి. అవును, ఎందుకంటే ఆల్మోస్ట్ హిట్ సినిమా, దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎక్స్పెక్టేషన్స్కి మించి ఉండబోతుందా అంటే కొంచెం బాలయ్య బాబు గారు ట్రేడ్ మార్క్ ఇందులో ఉండబోతుందా? 100% ఉంటుంది. ఇద్దరు బాలయ్యలు కాబట్టి అలాగే ఉంటుంది. ఫస్ట్ మురళీకృష్ణ క్యారెక్టర్ నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఆ అమ్మాయికి ఏదో ప్రాబ్లం వస్తుంది, కుంభమేళా వెళ్తున్నారు, మీరు అక్కడేమన్నా ప్రాబ్లం వస్తుంది మా పిల్లకి. అప్పుడు ఎవరు కాపాడలేని స్థితిలో ఉన్నప్పుడు బాలయ్య ఎంట్రీ ఉంటుంది. నాకు తెలిసి ఇంటర్వెల్ తర్వాత రెండో బాలయ్య, అఘోర బాలయ్య ఎంట్రీ ఉంటుంది అనుకుంటా. అలా ప్రీ క్లైమాక్స్కి తీసుకెళ్తారు. నెక్స్ట్ నన్ను అడిగితే పార్ట్ 3 కూడా వదిలేయచ్చు, ఛాన్స్ లేదు, ఉంది, ఛాన్స్ కూడా ఉంది. అంటే ఈ టైంలో అన్న లైక్ డివోషనల్ పరంగా ఏ మూవీ తీసినా, ఏ హీరో తీసినా హిట్ అని చెప్పేసి అంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం? ఒకప్పుడు ట్రెండ్ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. పాత రోజుల్లో అన్ని ఇవే సినిమాలు మనకి ఏదో ఒక యాంగిల్లో. తర్వాత ఏమయ్యాయి, ఫ్యామిలీ సినిమాలు ఎక్కువ వచ్చాయి. ఫ్యామిలీ సినిమాల తర్వాత హీరో సెంట్రిక్ సినిమాలు, హీరోనే మొత్తం, ఆ హీరో చుట్టూ సినిమా తిరుగుతూ ఉంటుంది. ఆ రోజులన్నీ అయిపోయాయి. మళ్ళీ తర్వాత అమ్మోరు నుంచి గ్రామ దేవతల మీద ఒక ట్రెండ్ నడిస్తే అయ్యే వచ్చాయి. ప్రేమ కథా చిత్రం నుంచి హారర్ కామెడీ, లైక్ చంద్రముఖి తర్వాత హారర్ ప్లస్ కామెడీ, ఆ జోనర్లే వచ్చాయి. ఇప్పుడు కొంచెం అంటే రగ్గుడ్ లుక్ హీరోలు, హీరో సెంట్రిక్ అంటే రగ్గుడ్ లుక్ హీరోలు, లేదంటే కొంచెం డివోషనల్ టచ్, ఇవి ఉంటే సినిమాలు ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి. వాడి దేవుడు అనుగ్రహం అనుకోవచ్చు. ఇట్లా చూసుకుంటే హనుమాన్, మిరాయి, కల్కి ఈ జోనర్లోకి ఒకవేళ అఖండ వెళ్తే, కానీ ఇందులో మరి శివుడు ఉండాలిగా. అక్కడ నిజం క్లైమాక్స్లో ఏదో ఒక దేవుడు వస్తాడు. ఇక్కడ కూడా శివుడు ఉన్నాడని న్యూస్ ఉంది, బట్ తెలియదు ఎంతవరకు. ఈ మూవీలో కూడా శివుడు ఉన్నాడని చెప్పేసి న్యూస్ అయితే విన్నాము. అండ్ దీని ఏమంటారు, మామూలుగా హీరో సినిమాలలో దేవుడు ఎప్పుడు వస్తాడంటే హీరో చేతులు దాటిపోయిన తర్వాత ఇంకేం చేయలేను, నా పరిస్థితి లేదు, కాంతారా లాగా అనిపిస్తే డైరెక్ట్ దేవుడు వస్తాడు. ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఒక బాలయ్యకి ప్రాబ్లం వస్తే అఘోర రూపంలో వచ్చేసాడు, బాలయ్య సెటిల్ చేస్తాడు. మళ్ళీ బాలయ్య చేయి దాటి ఇంకా దేవుడు రావాల్సిన అవసరం లేదు, ఇక్కడ బాలయ్య దేవుడు పాయింట్ ఇట్లా. సో బాలయ్యకి అవసరం లేదు, ఇంకా దేవుడు హెల్ప్ ఈయన సాల్వ్ చేసుకుంటాడు. అట్లాగే ఈ సినిమా ఉంటుందని అనుకుంటున్నా. అంటే బాలయ్య గారు ఆ ట్రైలర్లో డైలాగ్స్ కూడా
బాలయ్య గారే దేవుడు అన్నట్టు చెప్పారు కదా. అవును. అంటే కొన్ని డైలాగ్స్ ఆ కొండల మీద అని చెప్పేసి ఒక డైలాగ్ వైరల్ అవుతుంది. అంటే ఆ డైలాగ్ పైన మీ అభిప్రాయం? బాలయ్య సినిమా అంటేనే డైలాగ్స్ అబ్బా. ఇప్పుడు నువ్వు 1-6 డైలాగే ఇంత అంటున్నావు. రేపు సినిమా రిలీజ్ అయితే బీభత్సమైన డైలాగులు ఉంటాయి, అందరు అనుకున్న డైలాగులు ఉంటాయి, ఎక్స్పెక్ట్ చేసే డైలాగులు కొన్ని ఉంటాయి. ఈ కరెంట్ సిచ్యువేషన్స్కి మ్యాచ్ అయ్యేలాంటి డైలాగులు కూడా గట్టిగా పేలేవి కూడా ఉంటాయి, 100% ఉంటాయి. నైట్కి తెలిసిపోతుంది ఆ విషయాలు. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.